ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూన్ మాసము 22వ తారీఖు సోమవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, తండ్రికి తెలిసిన సమస్తాన్ని గురించి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తూ, అన్యజనుల వలె మీరు చింతపడవసరం లేదు, అన్ని జనుల వలె విస్తరించి మీరు అడగవసరం లేదు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనులు విస్తరించి మాట్లాడి, వారు విస్తరించి మాట్లాడటం వల్ల దేవునికి తెలుస్తుందని అనుకుంటారు. వారి వలె మీరు అనుకోవద్దు. తండ్రికి మీకు ఏమి కావాలో తెలుసు కనుక ఆయనకి నీతిని, రాజ్యాన్ని వెతకండి, ఇలాగ ప్రార్థన చేయండి అని పరలోకపు ప్రార్థన ప్రభు అక్కడ శిష్యులకు నేర్పినట్లు మనము చూడగలుగుతాము. అయితే ఈ లోకపు తండ్రులు పిల్లల కోసము వారికి ఆస్తులు కూర్చాలి, వారికి మంచి భవిష్యత్తులు ఇవ్వాలి, మా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారికి చక్కటి విద్యాభ్యాసాలు చేయించాలి అని పిల్లల కోసము ఎంతో ప్రయాసపడుతూ, కష్టపడుతూ, తండ్రిగా అహర్నిశలు కూడా వారి గురించి ఆలోచనలు కలిగి, తినో తినక్కో, ధరించో ధరించుకో, పిల్లలు ఏదైనా తినేసరికి పిల్లలకి అని ఏదైనా కొనుక్కోవాలి, తన సొంతంగా కొనుక్కోవాలనే దానికి పిల్లల కోసమని ఎలాగైతే కుటుంబంలో బాధ్యత కలిగిన యజమానుడిగా ఉన్న తండ్రికి పిల్లల ఎడల అంత ఆశ, ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమనే ఒకసారి గుర్తు చేస్తూ, ఈ లోకపు తండ్రి అంత బాధ్యతగా ఉన్నప్పుడు మనల్ని ఈ లోకానికి పంపించి, సృష్టించి, మన కోసమే తన అద్వితీయ కుమారుణ్ణి ప్రాణం పెట్టేనంతగా ప్రేమించిన కుమారుణ్ణి ప్రాణం పెట్టడానికి పంపించిన పరలోకపు తండ్రికి తెలియదా అని ప్రభు అడుగుతున్నాడు. ఈ లోకపు తండ్రుల బాధ్యత మనం గుర్తించగలుగుతున్నాం. నిన్న కూడా ఫాదర్స్ డే అని లోకమంతా ఎంతో ఘనంగా తండ్రులను సన్మానించారు, గౌరవించారు. అయితే పరమ తండ్రి గురించి, పరమ తండ్రి ప్రేమ గురించి మనం అవగాహన కలిగి ఉన్నామా? ఆ ప్రేమ ఎంతటిగా అంటే, తండ్రి మన కోసం కష్టపడుతూ కూర్చుతూ ఉంటే మనము నరకంలో కష్టాల పాలు కాకూడదని ఆ పరమ తండ్రి మన కోసము తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా, అర్పణగా, బలియాగంగా సిలువలో సమర్పించడానికి ఇష్టపడ్డాడంటే, మన ఎడల తండ్రి ప్రేమ ఎంత హెచ్చుగా ఉందో గ్రహించి, ఆ ప్రేమను గమనించి, ఆ ప్రేమకు తగినట్లుగా పరలోక సంబంధులుగా, ఆయన సిద్ధపరిచిన స్థలానికి వారసులుగా ఈ భూమి మీద పరమ తండ్రిని కొనియాడుతూ, ఆయన ప్రేమను కీర్తిస్తూ, ఆయనిచ్చే నిత్యరాజ్యం కోసం ఎదురు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడమైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపి, రాత్రంతా సుఖనిద్రనిచ్చి, ఆయుష్ను పొడిగించి, నీవిచ్చిన దినకాల ఉదయకాల సమయంలో నీ విలువైన మాటల ద్వారా, ప్రార్థన ద్వారా మా దినచర్య ప్రారంభించడానికి ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎందరూ ఈ మాటలు ఆలకించి వారి దినచర్య ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపచేయండి. నీవు అనుగ్రహించిన దినకాలము ముందున్న సమయమంతా కూడా నీ మహిమార్థమే మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.